మానవతారాయ్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ రైట్. మరికొద్ది సేపట్లో వారు జాయిన్ అవుతారు. మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నారు నర్రా విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్. విజయ్ గారు నమస్కారం. మరికొద్ది సేపట్లో మనకి విజయ్ ఆర్య క్షత్రియ గారు బీఆర్ఎస్ నుంచి, అలాగే సునీత రెడ్డి గారు జాయిన్ అవుతారు, బీజేపీ అధికార ప్రతినిధి. ముందుగా మనం సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. విజయ్ గారు, ఎలా చూడాలి లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి స్కెడ్యూల్ని? ఎందుకంటే దాదాపు నెల వరకు వ్యవధి పెట్టారు ఆ ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి. మరి కాంగ్రెస్ దీనికి సంబంధించి సక్సెస్ అవుతుందా, విఫలమా, బ్రేక్ పడుతుందా, ఎలా చూడాలి? లోకల్ ఎన్నికల కమిషన్ ఈ రోజు షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి మన కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు కూడా ఎన్నికల కమిషన్ ని కోర్టు అడిగినటువంటిది, ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్, షెడ్యూల్, ఇదంతా అంటే ఏ క్షణమైన ఇవ్వచ్చు అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంలోనే నోటిఫికేషన్ వాయిదా వేసుకోండి, ఎన్నికలు వాయిదా వేసుకోండి అని కూడా ఓవరాల్ గా చెప్పలేదు. ఇఫ్ నోటిఫికేషన్ ఇచ్చినా మేము విచారణ కొనసాగిస్తాము అని. అంటే నోటిఫికేషన్ అందుకే ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం కావచ్చు తెలివిగా అయింది. నోటిఫికేషన్ 9వ తేదీ, ఈ రోజు వచ్చింది షెడ్యూల్ మాత్రమే. నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ తేదీ 9వ తేదీ వస్తుంది. 8వ తేదీకి వాయిదా పడింది కాబట్టి ఆ రోజు వాదన జరిగేటప్పుడు కూడా మేము నోటిఫికేషన్ ఇవ్వలేదు అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఓన్లీ షెడ్యూల్ ఇచ్చినాం అనేది. అందుకని నోటిఫికేషన్ వచ్చినాక విచారణ జరిగితే ఒక తీరు ఉంటుంది, నోటిఫికేషన్ రాకముందు అంటే షెడ్యూలే వచ్చింది, దాన్ని నోటిఫికేషన్ గా పరిగణించబడదు. కాకపోతే షెడ్యూల్ వచ్చినప్పుడు ఎలక్షన్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అనేది చూడాల్సినటువంటి అంశం. అయితే ఇక ఈ జీవో, ఈ ఎన్నికలు జరుగుతాయా జరగవా, ఎందుకు ఇట్లా ఏంటి అనేది ఉన్నటువంటి అందరికి ఉన్నటువంటి అనుమానం. ఎందుకంటే నేననేది అంటే ఇది ఈ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగే అవకాశం చాలా తక్కువ ఉండవు. ఎలక్షన్ జరిగే అవకాశం ఎందుకు, ప్రభుత్వము 42% జీవో బీసీలకు కల్పిస్తూ ఇచ్చినటువంటి జీవోని ముందు వాదనలు జరుగుతున్నాయి. జీవో ఏ బేసిక్ ఇవ్వాలి? ఒక చట్టం చేశారు. గవర్నమెంట్ ఏం చేసింది? ఒక చట్టం చేసింది. ఆ చట్టం గవర్నర్ దగ్గరికి పంపింది. ఆ గవర్నర్ తన పెండింగ్ లో పెట్టినటువంటి అంశం, పెండింగ్ లో ఉన్నటువంటి అంశం అంటే ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం సైడ్ నుంచి ఒక చట్టం రాకుండానే, ఎలాంటి చట్టం లేకుండానే 42% జీవో ప్రభుత్వం ఇచ్చింది. అంటే యాక్చువల్గా ఇది ఎట్లా రావాలి? రూల్ ప్రకారం అయితే రాజ్యాంగ సవరణలో చేసి 9th షెడ్యూల్లో చేర్స్తే ఇది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అదనంగా 50% ఎబోవ్ ఉన్న రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంటది. అట్లాంటి ప్రాసెస్ ఏది ఇప్పుడు జరగలేదు. విజయ్ గారు, ఒకవేళ ఇప్పుడు అక్టోబర్ 8న విచారణ జడ్జ్మెంట్ డే కాబట్టి అక్టోబర్ 7న దీనిపై గవర్నర్ ఒకవేళ సంతకం చేస్తే అప్పుడు ఏమన్నా పరిస్థితులు మారే అవకాశం ఉందా? అక్టోబర్ ఇప్పటివరకు చేయలేజాట జీవో ఇచ్చారు కదా, చేసేది ఉంటే ఈ పార్టీ గవర్నర్ చేసేవాడు. మరి అప్పుడు చూడాలి, గవర్నర్ సైన్ చేసి వస్తే అప్పుడు చూడాలి. గవర్నర్ కూడా ఎందుకు చేయలేడు? గవర్నర్ ఆల్రెడీ ఒక బిల్లుని రాష్ట్రపతికి పంపించారు. రాష్ట్రపతికి ఒక బిల్లు, ఆ తర్వాత ఇదొక బిల్లు, ఆర్డినెన్స్. రాష్ట్రపతి దగ్గర ఉన్నట్లు లెక్క. ఇది నిర్ణయం తీసుకోవాలనుకుంటే రాష్ట్రపతి నుంచి వచ్చిన నిర్ణయం తర్వాతనే జరుగుతుంది. అందుకని గవర్నర్ గారు 7వ తారీఖున నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇఫ్ రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటే అప్పుడు కోర్టు ఏం చెప్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒకటి పెట్టింది. సుప్రీంకోర్టు 50% సంబంధించినటువంటి రూల్ దాటొద్దు రిజర్వేషన్ అనే అటువంటి అంశం ఒకటి నిర్ణయించింది, స్లాబ్ పెట్టింది. దాని అప్రూవ్ చెప్పాలి. 7వ తారీఖు వరకు మీరు అన్నట్టు రాష్ట్రపతి నిర్ణయం, గవర్నర్ నిర్ణయం, సరే మీరు అన్నట్టు గవర్నర్ నిర్ణయం తీసుకున్నా ఎట్లుంటుందో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి అంశం కిందనే చూడాలి. ఇప్పుడున్న యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడున్నదైతే ఎలాంటి చట్టం లేకుండా ఇచ్చినటువంటి జీవో జనరల్ గా చెల్లదు. ఎందుకు చెల్లదు? ఈ జీవో కూడా ఎందుకు చెల్లొచ్చు కదా గవర్నమెంట్. సేమ్ 34% తోటి గత ప్రభుత్వం కూడా ఇలాగే జీవో ఇచ్చింది. జీవో ఇస్తేనే హైకోర్టే కొట్టివేసింది. ఇదే హైకోర్టు ఒక అంశం మీద ఒక ప్రభుత్వం ఇచ్చినప్పుడు కొట్టేసిన జీవో ఇంకా అదే అంశం మీద రిజర్వేషన్లు పెంచుతూ ఇచ్చినటువంటి జీవోని ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అనే అంశం మీదనే లాజిక్ దగ్గరనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంటది. అందుకని 42% ఇప్పుడున్నటువంటి యాజిటీజీ జీవో చెల్లుబాటు అయ్యే విధంగానైతే ఉండదు. 8వ తారీఖు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ ఇదంతా ఏంటంటే
జనరల్ గా ఇది షెడ్యూల్ ఇవ్వడము ఇదంతా అంటే ప్రభుత్వ ప్రభావం జస్ట్ లైక్ మోసం చేయటమే అవుతుంది ఇది. ఎందుకంటే చట్ట ప్రకారము ఆ, ఎక్కడా లేనటువంటి తీసుకొచ్చి గతంలో ఉన్న గురించి ప్రజలను మోసం చేయడం, మభ్యపెట్టడం, ఇది ఒక కేస్ స్టడీ లాగా తీసుకోవచ్చు ప్రభుత్వాలే. ఎందుకంటే ప్రైవేట్ సంస్థలు మోసం చేయడం వేరు, చిట్ ఫండ్ కంపెనీలో ఇంకేదైనా కంపెనీలో డబ్బులు ఎగ్గొట్టి మోసాలు చేస్తే, రియల్ ఎస్టేట్ సంస్థలు మోసం చేస్తే ఇవన్నీ ఉంటాయి. ప్రభుత్వానికి ఇవన్నీ తెలుసు. ఏది రాజ్య 9th షెడ్యూల్లో చేర్చాలి, చట్టం చేయాలి. రాష్ట్రానికి ఉన్నటువంటి 243D ఆ 243T ప్రకారం రాజ్యాంగంలో కొంచెం రాష్ట్రానికి ఉన్న వెసులుబాటు ప్రకారం కొన్ని సూత్రాలు పాటించాలి. డెడికేషన్ కమిషన్ వేయాలి. డెడికేషన్ కమిషన్ వేసిన తర్వాత ఆ డెడికేషన్ కమిషన్ ద్వారానే ఈ కులగణన చేయాల్సినటువంటిది. ఒకటే కాదు, 3 సూత్రాలు, ఇంకా 2-3 సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలన్నీ పాటించాలి. రైట్ విజయ్ గారు పాటించిన తర్వాత మాట్లాడదాం. మనకి మిగతా ప్యానెల్ సభ్యులు జాయిన్ అయ్యారు. మానవతా రాయ్ గారు, అదేవిధంగా సునీత రెడ్డి గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుండి. ముందుగా మానవతా